అన్నాడు. అవునండి, మనం ఎన్నో మన జీవిత ప్రయాణంలో ఎన్నో అలలంటే శ్రమలు, ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి, ఎన్నో శ్రమలు పడుతూ ఉంటాం. ఈ అలల్లో ఈ శ్రమలలో కొట్టుకుపోతున్న మనము ఏమని ప్రార్థిస్తాం? దేవుడా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా? మర్చిపోయావా? నువ్వు మమ్మల్ని విడిచిపెట్టేసావా అని అడుగుతాం. అయితే దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని పరీక్షిస్తాడు, మనల్ని పరిశోధిస్తాడు. మనము నిలబడతామా లేదా అనేసి ఆయన చూస్తాడనమాట. ఈ లోక సంబంధమైన ఆశలతోటి ఈ లోకంలో ఏదో దొరుకుతుందని ఆశపడి దేవుని వెంబడించుతున్నామా, లేదా ఆ యొక్క తుఫాను దెబ్బలకి, ఆ యొక్క అలల దెబ్బలకు కూడా పడవని ఎలా అయితే ఊపేస్తున్నప్పుడు ఆ పడవ ఉంటుందో అలాగే మనం ఉంటామా ఉండమని పరీక్షిస్తాడనమాట. పడవ అయితే గాలి దెబ్బలు గట్టిగా తగిలితే పగిలిపోతుంది, అది చెక్కలే కాబట్టి ఊడిపోతాయి. కానీ మనము దేవునిలో నాటబడిన వారమై, దేవునిలో మన స్థిరస్తులమైతే ఆ పడవ ఆ గాలివానకి ఎంత గట్టిగా కొట్టుకున్నా పడవ అయితే ఇరిగిపోద్దేమో, కానీ మనం నిలబడే ఉంటాం. శ్రమలలో కూడా దేవుని విడిచిపెట్టకూడదు. శ్రమలలో కూడా మనము ఆయన గూర్చి ఒక్క మాట అయినా తప్పుగా మాట్లాడకూడదు అనమాట. లోకం అనే సముద్రంలో మనం ప్రయాణిస్తున్నాం. ఈ లోకం అనే సముద్రంలో అనేకైన అలలు కొట్టివేస్తుంటే క్రైస్తవులకి అసలు చూడండి, క్రైస్తవుల్ని చాలా విధాలుగా హింసిస్తుంది లోకం. అదోటి కాకుండా మన ఆర్థిక ఇబ్బందులు, మన సమస్యలు, మన జీవన పోరాటం, మనం తినుటకు త్రాగుటకు కష్టపడితేనే ఆహారం ఉండే పరిస్థితులు, ఇలాంటి ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో సమస్యలు, రోగాలు, బలహీనతలు, అనేకమైన శరీర సంబంధమైన వ్యాధులతో బాధపడుతూ ఉండొచ్చు. కానీ మన ఆత్మ ఎక్కడికి వెళ్ళాలని మనం స్థిరపడాలి? దేవుని రాజ్యానికి వెళ్ళాలని మనం స్థిరంగా ఉండాలి. మనల్ని ఎవరైనా చంపడానికి వచ్చినా కానీ క్రీస్తుని విడిచిపెట్టేస్తే వదిలేస్తామంటే లేదు, మేము క్రీస్తును విడిచిపెట్టము, కానీ మరణమైన అంగీకరిస్తాం. కానీ క్రీస్తును, ఆ యొక్క దేవాది దేవుని మనం విడిచిపెట్టమన్నంత స్థిరత్వం కలిగి మనం జీవించాలి. అలలు, ఈ లోకమనే అలలు ఎంతలా కొట్టివేస్తున్నాం, మనం మాత్రం నిలకడగా ఉండాలన్నమాట. తర్వాత వచనం చూడండి. వారు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నశించుచున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. ఆయన నిద్రపోతే కదండి లేవడానికి. ఆయన మనల్ని రక్షించడం కోసమే